స్టూడెంట్స్ అందరికీ కూడా మై హార్ట్ఫుల్ వెల్కమ్ అండి. ఈరోజు మనం ఏమి డిస్కస్ చేయబోతున్నామంటే, చాలామంది స్టూడెంట్స్ గ్రూప్ 2 కోసం అని చెప్పేసి వివిధ రకాల ఆన్లైన్ కోర్సులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, మా దగ్గర జాయిన్ అయిన వాటిలో చాలామంది 30-40% స్టూడెంట్స్ ఏంటంటే, పలానా దగ్గర 10,000 కట్టి జాయిన్ అయ్యాను సార్, క్లాసెస్ ఏం బాగలేవు, ప్రాపర్గా సిలబస్ కూడా కంప్లీట్ చేయలేదు, రెస్పాండ్ కూడా అవ్వలేదని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్ గ్రీవెన్స్ అన్నీ కన్సిడర్ చేసి స్టూడెంట్ అనేవాళ్ళు కట్టినటువంటి ప్రతి రూపాయికి న్యాయం జరిగే విధంగా 100% సిలబస్ కంప్లీట్ చేయాలనే ఒక సంకల్పంతో మేము ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఈ కోర్స్ అనేది స్టార్ట్ చేశాము. ఇందులో భాగంగా మొదటగా మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మనకి 30 మార్కులు ఉన్నాయి ప్రిలిమ్స్లో. మెంటల్ ఎబిలిటీ సిలబస్ 100% కూడా మనం కంప్లీట్ చేశాము. కంప్లీట్ చేసి ఈ విధంగా యూట్యూబ్లో ఓపెన్గా మన స్టూడెంట్స్ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం కూడా జరుగుతుంది. మెంటల్ ఎబిలిటీ కాదండి, ప్రతి సబ్జెక్టు కూడా కంప్లీట్ అయిన వెంటనే ఓకేనా ఆ కన్సర్న్ ఫ్యాకల్టీ నేను కలిపి సిలబస్ కంప్లీట్ అయిందని మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, దీన్నే మనం అకౌంటబిలిటీ అంటాం. ఓకే, మీరు కట్టినటువంటి ప్రతి రూపాయికి న్యాయం జరగాలి. మా తరపు నుంచి మీకు ఉద్యోగం రావాలనే సంకల్పం మాకు ఉంది కాబట్టి ఎంతవరకు సబ్జెక్ట్ ఇవ్వాలో అంతవరకు కూడా ఇచ్చి ఖచ్చితంగా 100% మేము న్యాయం చేసాం అనుకుంటున్నాము. ఇప్పుడు మెంటల్ ఎబిలిటీ కంప్లీట్ చేసాము. అదేవిధంగా నెక్స్ట్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఫిలిమ్స్లో హిస్టరీ అవ్వచ్చు, జాగ్రఫీ అవ్వచ్చు, సొసైటీ అవ్వచ్చు, ప్రతి సబ్జెక్టు కంప్లీట్ చేసి ఈ విధమైనటువంటి వీడియో మీకు అప్లోడ్ చేస్తాం. ఇంకా ఎవరైనా తీసుకోకపోతే డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంది, తీసుకోండి. మాట్లాడండి సార్. సో ముందుగా స్టూడెంట్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో మనం గ్రూప్ 2కి సంబంధించి ఏదైతే మీకు మెంటల్ ఎబిలిటీ ప్రామిస్ చేశామో ఆ ప్రామిస్ డేట్కి సిలబస్ కంప్లీట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో అనాలిసిస్ చేసి మీకు పూర్తిగా అందివ్వడం జరిగింది. సో మనం చాలామంది ఏంటంటే గ్రూప్ 2 విషయంకి వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ ఏముందిలే 30 మార్కులే కదా, వస్తే లేకపోతే లేదని ఎక్కువ మంది జనరల్ స్టడీస్ మీద ఫోకస్ చేస్తారండి. సో జనరల్ స్టడీస్కి మెంటల్ ఎబిలిటీకి ఉన్న వేరియన్స్ ఏంటో నేను చెప్తాను చూడండి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాలిటీ తీసుకోండి, ఏదో ఒక కాన్సెప్ట్ ప్రిపేర్ అవుతారు. ఆ యొక్క కాన్సెప్ట్ నుంచి బిట్ వస్తుంది రాదు అనేది 100% గ్యారంటీగా చెప్పలేము. బట్ మెంటల్ ఎబిలిటీ విషయానికి వస్తే మనకు ఉన్నవి సెక్షన్సే 3: అర్థమెటిక్, రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్. అన్నీ కలిపి 70 అవర్స్ అండి వీడియోస్. మీరు 5 డేస్లో ఇవన్నీ కూడా ఈజీగా కంప్లీట్ చేసేవచ్చు. మీ చేతిలో చెప్తున్నానండి, అదే మనం ఇచ్చినటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో 1 or 2 టైమ్స్ ప్రాక్టీస్ చేసినా మీకు 30కి 20+ మార్క్స్ అనేవి స్కోర్ చేసే అవకాశం చాలా ఎక్కువ. సో అన్నీ కూడా ఏంటంటే ప్రీవియస్ ఇయర్ మోడల్స్తో పాటుగా అట్ ది సేమ్ టైం బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్గా, అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మెయిన్ సార్ చెప్పింది ఏంటంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మీద ఫోకస్ చేయండి అన్నారు. సో అదే స్ట్రాటజీ అనమాట, బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్గా మీకు కంప్లీట్ చేయడం జరిగింది. సో సిలబస్ అయితే పూర్తి అయిపోయిందండి. సో మీకు నేను ఇచ్చే సజెషన్ ఏదంటే, మనం టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసాం. 10 టెస్టులు ఇస్తున్నామండి. 10 × 30 అంటే 300 బిట్లు. ఆ 300 బిట్లు మీరు 2 టైమ్స్ ప్రాక్టీస్ చేసినా మీకు మీ ఎగ్జామ్లో హైయెస్ట్ స్కోర్ వస్తుంది. మీకు ఇక్కడ జనరల్ స్టడీస్లో ఒకవేళ వీక్ ఉన్నా సరే ఈ యొక్క మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఉందో అది మీకు క్వాలిఫై చేయడానికి అవకాశం ఎక్కువ. వీటితో పాటుగా ఇంకేం చెప్తానంటే, ఏదైనా బుక్ సఫిషియెంట్ అండి. ఓకేనా, మీరు స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి మనది సరిపోద్ది. లేదు ఇంకా నాకు ప్రాక్టీస్ కావాలంటే ఏదైనా బుక్ తీసుకోండి. 30 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి పర్ డే. ఎగ్జామ్ ఎంతవరకు ఉందో అంతవరకు 30 బిట్స్ చిన్న చిన్న లెక్కల నుంచి స్టార్ట్ చేయండి. మన క్లాసులు మాత్రం చూసిన తర్వాతే చేయండి. మీకు నిజం చెప్తున్నాను, సార్ ఏం చెప్పారా అంటారండి మీరు. ఓకేనా, సో ఇంతటితో మెంటల్ ఎబిలిటీ ఇది సరిపోదు సార్. సో మీరు ఏదైతే ప్రామిస్ ఇచ్చామో ఆ ప్రామిస్కి మెంటల్ ఎబిలిటీ కంప్లీట్ చేసామండి. సో ఇది కంప్లీట్ అవ్వడానికి నాకు సహకరించినటువంటి స్టూడెంట్స్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. మేము ఏ టైంలో ఏం పెట్టినా సరే రెస్పాండ్ అయ్యి మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఇటువంటి ఇంత ప్రాపర్ ప్లాన్ మీద వెళ్ళిందంటే దీని బ్యాక్గ్రౌండ్ టెక్నికల్ టీం కూడా ఉందండి. సో ఎవరైతే ప్రసన్న గారు, శివ గారు వీళ్ళు ఉన్నారో వీళ్ళు సపోర్ట్ ఇవ్వబట్టే మనం ఇది కంప్లీట్ చేయడం జరిగింది. సో అజ్జు అకాడమిక్ టీం అందరికీ కూడా నా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ అండి. సో వీటితో పాటుగా మీకు ఏంటంటే టెస్ట్ సిరీస్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అలాగే లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తాము. లైవ్ సెషన్స్లో కలుద్దామండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు పోస్ట్ చేయండి. అలాగే సార్ మనకు కూడా ఒక ఛానల్ ఉందండి, భరత్ లాజిక్స్ అని, ఓన్లీ ఫర్ మ్యాథ్స్. అది వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో దానికి టెలిగ్రామ్ లింక్ ఇస్తాం మేము. ఆ లింక్లో మీకు ఏ డౌట్ ఉన్నా సరే టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టండి, నేను రెస్పాండ్ అయ్యి మీకు మ్యాథమెటిక్స్ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి ఎవరైనా ప్రిపేర్ అయితే
ఇతని ఛానల్ మీరు ఫాలో అవ్వచ్చు. అద్భుతమైన కంటెంట్ ఇస్తారు. గతంలో FBO మేము అంత సక్సెస్ అవ్వడానికి కారణము మ్యాథమెటిక్స్ చాలా కీలక పాత్ర పోషించింది. ఆల్మోస్ట్ 50కి 40 వరకు కూడా ఇతను చెప్పినటువంటి కాన్సెప్ట్స్, మోడల్స్ వచ్చాయి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అదే విధంగా గ్రూప్ 2లో కూడా ఒక సిస్టమేటిక్గా చెప్పారు. ఏంటంటే పర్సంటేజెస్ తీసుకోండి. ఒక 50 లెక్కలు ఇచ్చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు. పర్సంటేజెస్లో ఏ మోడల్స్ ఉన్నాయి, మోడల్ నెంబర్ 1, ఓకే, మోడల్ నెంబర్ 2. మరి ఈ మోడల్స్ అన్నీ ఎలాగైతే డివైడ్ చేశారంటే SSC, రైల్వేస్, ఓకే, NTPC ఈ పరీక్షల్లో అడిగినటువంటి రిపీట్ అయినటువంటి మోడల్స్ ఉంటాయి. వాటిని సెపరేట్ చేసి వివిధ రకాల మోడల్స్గా ఇతను కేటగిరైజ్ చేశారు. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా అర్థమవుతుంది, సిలబస్ కంప్లీట్ అయ్యిందని కాన్ఫిడెన్స్ వస్తుంది. మళ్ళీ అదే మోడల్ నెంబర్ మార్చి రేపు పొద్దున్న ఎగ్జామ్లో పడే అవకాశం ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా మార్క్ అనేది సంపాదిస్తాం. ఓకే, ఈ విధంగా సిస్టమేటిక్గా మెంటల్ ఎబిలిటీగా ప్రతి సబ్జెక్టు మన దగ్గర అలాగే సిస్టమేటిక్గా ఉంటుంది. ఓకే, అనుకున్న విధంగా ఇన్ టైంలో కంప్లీట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. సో స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. మీరు బాగా ప్రిపేర్ అయ్యి మన మెంటల్ ఎబిలిటీ కాదు గ్రూప్ 2లో మీరు మంచిగా విజయం సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. లైవ్ సెషన్స్ ఉంటాయి, అలాగే పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా నేను కలుస్తానండి మిమ్మల్ని. ఓకేనా, ఎవరు మిస్ అవ్వద్దు. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఐ విల్ రెక్టిఫై. ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, జనరల్గా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మెంటల్ ఎబిలిటీ అసలు పట్టించుకోరు. చాలామంది ఇప్పటికీ కూడా 150 కాదు 120కి పేపర్ రాస్తారు. 120కి రాస్తారు. జస్ట్ నేను ఈ వీడియో చేయకముందు కూడా ఒక స్టూడెంట్ నాతో అదే మాట చెప్పారు. మెంటల్ ఎబిలిటీ నాకు తెలియదండి, కేవలం 120 మార్కులకి రాస్తానని చెప్పారు. బట్ అది తప్పండి. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, బేసిక్ లెవెల్లో ప్రతి విద్యార్థికి అర్థమయ్యే విధంగా, ముఖ్యంగా మీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళని ఎక్కడ మేము టార్గెట్ చేయలేదు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా చెప్పాం క్లాసెస్. ఇప్పటికీ మీకు మెంటల్ ఎబిలిటీ భయం అయితే ఒక్కసారి మన క్లాసెస్ వినండి. వినేసి ఇతను చెప్పిన మోడల్స్ ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ మనకి 30కి 20-25 కాకపోయినా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అట్లీస్ట్ 15 మార్కులైనా మనకి ఖచ్చితంగా వస్తాయి. మీరు కొంచెం దృష్టి పెట్టినా అట్లీస్ట్ వస్తాయి అనమాట. ఆ 30కి 30 కూడా అసలు ఆట వదిలేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అటువంటి మిస్టేక్ చేయకండి. అసలు మీరు మ్యాథమెటిక్స్ 0 అనుకోండి, అట్లీస్ట్ 30కి 10+ అయినా స్కోర్ చేసే విధంగా ఉండండి. ఓకేనా, మీరు రిమైనింగ్ సబ్జెక్ట్ స్కోర్ చేయండి. ప్యారలల్గా కనీసం 12, 13, 15 వరకైనా మనం స్కోర్ చేయొచ్చు. నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ చెప్పింది ఏంటంటే మన క్లాసెస్ స్ట్రిక్ట్గానే ఫాలో అవ్వండి. మన క్లాసెస్ 3 సార్లు వినండి, వీలైతే 4 సార్లు వినండి. మన మోడల్స్ అలా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకెవరైనా తీసుకోవాలనుకుంటే మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇతని టెలిగ్రామ్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.